నైట్ వేసామంటే ఇది ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గెలుద్దాం అనుకున్నాను కప్పు, కానీ గెలవలేకపోయాను. ఇట్స్ ఓకే. ఇంత దూరం వచ్చాను, టాప్ 5లో ఉన్నాను. కారణం కూడా మీరే. మీ అభిమానం, మీ ప్రేమ, ఆప్యాయతల వల్ల టాప్ 5 నిలిచాను. అంటే గెలిస్తే అది ఒక వారం రోజులు, నెల రోజులు, ఇంకో సీజన్ వరకు గుర్తుండిపోద్ది. కానీ ఎంటర్టైన్మెంట్ చేస్తే జీవితాంతం గుర్తుండిపోద్ది ప్రేక్షకుల హృదయాల్లో. మీరు చేసిన ప్రతి బిట్టు సోషల్ మీడియాలో మీరు ఎక్కడో చోట పెడుతూనే ఉంటారు, అది చూస్తూ ఉంటారు, నవ్వుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరు ఈరోజు నాకు ఫోన్ చేసి, చాలామంది పెద్దవాళ్ళు చిన్న వాళ్ళు అందరూ ఫోన్ చేసి, పిల్లలు కూడా చాలా బాగా ఆడామన్నా, నువ్వు బాగా నవ్వించావు, బాగా ఎంటర్టైన్ చేసావు, నువ్వు రియల్ విన్నర్ అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలా ప్రతి సంవత్సరం ఇప్పటివరకు నన్ను గెలిపిస్తూనే ఉన్నాను, నేను గెలుస్తూనే ఉన్నాను, ఇంకా మిమ్మల్ని నవ్విస్తాను. అండ్ బిగ్ బాస్ అనేది నాకు సెకండ్ టైం ఆపర్చునిటీ వచ్చింది. సీజన్ 4లో 13 వారాల నుండి టాప్ 7లో నిలిచాను. ఇప్పుడు సీజన్ 8లో మరొకసారి మీ అందరిని నవ్వించే అవకాశం కల్పించింది స్టార్ మా అండ్ బిగ్ బాస్. జీవితాంతం బిగ్ బాస్కి అండ్ స్టార్ మా ఛానల్కి రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇందాక మన జర్నీ వీడియోలో కూడా చెప్పాను, బిగ్ బాస్ హౌస్ ఉన్నప్పుడు నా తల్లిదండ్రులను పెంచి పోషించి ఒక స్థాయిలో పెడితే ఈ బిగ్ బాస్ అండ్ స్టార్ మా మరొక స్థాయిలో పెట్టింది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఎంటర్టైనర్గా పరిచయం చేసిన సీజన్ 4 నుండి నన్ను అక్కడ ఎంటర్టైనర్గా పరిచయం చేశారు ఈ ప్రపంచానికి. మరొకసారి అవినాష్ అనేవాడు కామెడీయే కాదు, ఏదైనా చేయగలడు, ప్రతి టాస్క్ ఆడతాడు, కామెడీ తప్ప ఏం చేయలే అన్న వాళ్ళకి కామెడీ కాదు అన్నీ చేస్తాను, ప్రూవ్ చేశాను. అది మీ అందరి ధైర్యం, మీరు ఇచ్చిన ధైర్యం, మీరు ఇచ్చిన బ్లెస్సింగ్స్ వల్ల. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హౌస్లో చాలా మంది కంటెస్టెంట్స్ నాకు సపోర్ట్ చేశారు, ముఖ్యంగా రోహిణి అండ్ తేజ కూడా. థ్యాంక్ యూ సో మచ్ రా తేజ అండ్ రోహిణి, మీకు కూడా. ఇంకేం చెప్పాలి, ప్రతిక్షణం అనుక్షణం చివరి శ్వాస వరకు మీ అందరిని నవ్విస్తూనే ఉంటాను, ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏమైనా అడగాలంటే అడగొచ్చు అన్న. టాప్ 5లోకి వెళ్ళావు, మరి పార్టీ వెళ్ళలేదా? పార్టీ టాప్ 5లోకి వెళ్ళావు కదన్నా, చేసుకుందాం. పార్టీ చేసుకుందాం, దాంట్లో ఉంది. 70 రోజులు లేకుండా లోపల బయటకు వచ్చి చేసుకుందాం. పార్టీ ఉంది, పుష్పాటో కూడా ఉంది థియేటర్లో. విన్నర్ నిఖిల్ గురించి కామ్ అండ్ కంపోజ్. వాడు ఫస్ట్ 3 వారాలు 4 వారాలు నిఖిల్ నాకు ముందు నుంచే ఫ్రెండ్. అక్కడికి వెళ్ళాక నేను చెప్పాను, 3-4 వారాల నుంచి చాలా డల్గా ఉన్నావు, నేను నిఖిల్ని చూడట్లేదు, వేరే నిఖిల్ని చూస్తాను చెప్పాను. దాని తర్వాత కొంచెం ఎమోషన్స్లో ఫీల్ అయి ఉన్నాడు. వాడు ఎమోషన్స్ అన్ని పక్కన పెట్టి గేమ్ ఆడడం స్టార్ట్ చేశాడు. నైస్ పర్సన్, మంచి స్నేహితుడు, మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్. నబీల్, నేను బయట ఉన్నప్పుడు నబీల్ ఆట చేశాను. 5 వారాలు చూసి చాలా కత్తిలా ఆడుతున్నా అని చెప్పేసి నేను లోపలికి వెళ్ళే ముందు చెప్పాను స్టేజ్ మీద, నాకు కత్తిలా ఆడుతున్నాడు నబీల్ అని చెప్పేసి. లోపలికి వెళ్ళాను, ఆయన మెంటాలిటీ నచ్చింది నబీల్ది. వయసులో చిన్నవాడైనా సరే చాలా బాగా ఆడుతున్నాడు. అందుకే లోపలికి వెళ్ళి నబీల్తో ఫ్రెండ్షిప్ చేయడం జరిగింది. మా ఇద్దరు అక్కడ సెట్ అయిపోయింది. మన కరీంనగర్, మనది కరీంనగర్, వరంగల్ కొంచెం సెట్ అయిపోయింది అట్లా అన్న. బిగ్ బాస్ 4లో వచ్చిన ఎక్స్పీరియన్స్ కి బిగ్ బాస్ 8లో వచ్చిన ఎక్స్పీరియన్స్ కి డిఫరెన్స్ ఏంటి? అప్పటికిప్పుడు డిఫరెన్స్ ఏంటంటే, అప్పుడు కొంచెం తెలుసు, కొంచెం తెలియదు. కొంచెం బిగ్ బాస్ సీజన్ 4లో నేను కొంతవరకు నేర్చుకున్నా లైఫ్ అంటే ఏంటనేది. సీజన్ 8లో పూర్తిగా నేర్చుకున్నాను. బిగ్ బాస్ అనేది చాలా నేర్పిస్తుంది మనకు. ఒక మనిషి వాల్యూ గురించి కానీ, ఫుడ్ వాల్యూ గురించి కానీ, టైం గురించి కానీ, ఒక రెస్పాన్సిబిలిటీస్ గురించి కానీ, మనం ఒక పర్సనాలిటీ, ఒక మనిషి క్యారెక్టర్ ఏంటనేది మనకు చూపిస్తుంది బిగ్ బాస్. చాలా నేర్చుకున్నాను బిగ్ బాస్ సీజన్ 8లో. 100% మనకు తెలుసు, మనం 15th వీక్ ఫస్ట్ డేనే అర్థమైపోయింది మన కప్పు రాదు, బీచ్ కేసు వస్తే పట్టుకొని లటక్న పట్టుకుని వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయి నేను. కమిటీలో కప్పు రాదా అని ఈ క్వశ్చన్ చాలా పెద్ద వైరల్ అయింది. ఎందుకంటే మా తేజ గారు రోహిణి ఒకరోజు హౌస్లో డిస్కస్ చేశారు, కమిడియన్స్ కప్పు రాదు, కమిడియన్స్ని అక్కడ వరకు చూస్తారు, అక్కడ వరకు తీసుకెళ్ళదు, గెలిపించని చెప్పారు. ఈ ప్రశ్న అనేది నాకు సీజన్ 4 నేను 13th వీక్ బయటకు వచ్చినప్పుడు అనిపించింది. అంటే బేసిక్గా ఒక సినిమాకి వెళ్తే మనం సినిమాలో ఎంటర్టైన్మెంట్ నవ్వుకున్నామా, ఎంజాయ్ చేసాం అనుకుంటాం. సినిమా అంతా సీరియస్గా ఉంటే అదొక సీరియల్లా ఉంటుంది. కంపల్సరీ ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు.
చాలా మంది స్ట్రెస్ లో ఉంటారు, ఆఫీసులు కానీ ఇలా వేరే వేరే వర్క్స్ లో ఉంటారు. ఇంటికి వెళ్ళి చూస్తే సరదా నవ్వుకుందాం రా అనుకుంటారు. అలాంటి నవ్వించే మాకు నవ్విస్తున్నాం, టాస్క్లు ఆడుతున్నాము, మేము ఒక మనిషిగా ఉంటున్నాం లోపల, మేము మా క్యారెక్టర్ ఏంటో చూపిస్తున్నాము, మా పర్సనల్ ఏంటో చూపిస్తున్నాము, అన్నీ చేస్తున్నాము. అంటే అన్నిట్లలో కామెడీ, టాస్క్లు, ఎమోషన్స్ అండ్ ఫైట్ అన్నీ చేస్తున్నాం. ఇన్ని చేస్తున్నాం, మనకెందుకు కప్పు రాదని చెప్పి నాకు సీజన్ 4 అప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది. కానీ ఎక్కడ బయట పెట్టుకోలేకపోయాను. చూద్దాం, ఇంకా బిగ్ బాస్ చాలా సీజన్స్ ఉన్నాయి కదా, చాలా మంది కమిటీస్ వెళ్తుంటారు, ఎవరొకరు గెలుస్తారు నేను వెయిట్ చేశాను. వాళ్ళకు క్వశ్చన్ బ్రేక్ చేసిన తర్వాత నేను టాప్ 5 వెళ్ళిన తర్వాత ఒక నమ్మకం వచ్చింది. నాకు టాప్ 5 వరకు వచ్చాను కదా, గెలుస్తూనే ఒక హోప్ వచ్చింది. దాని తర్వాత చూసిన తర్వాత మనకేమో ఇలా సైలెంట్గా ఉండడం, డైలాగ్ చెప్పడం తెలియదు మనకు. ఎక్కడ ఏమనిపిస్తుంది నవ్వుతాం, ఏదనిపిస్తే మాట్లాడేస్తాం. అలా మ్యాన్లీగా ఉండే మన పర్సనాలిటీ కాదు, కొంచెం ఫన్నీ ఉండే క్యారెక్టర్ మనకు. బట్ ఒక విషయం ఏంటంటే, నేను నాకు నేనుగా ఆడి నా ఆట నేను ఆడుకొని టాప్ 5 వరకు వచ్చాను. నామినేషన్స్లో ఉండకపోవడం నాకు తప్ప, వాళ్ళు నామినేట్ చేయకపోవడం తప్ప అని నాకు తెలియదు. బట్ నాకు నేనుగా ఆడుకొని టాప్ 5 వరకు వెళ్ళాను, ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాను. ఒక నమ్మకం వచ్చింది గెలుస్తానని. బట్ ఇంకా 53కి వచ్చిన తర్వాత ఆ నమ్మకం కూడా పోయింది. బట్ జీవితంలో కోరికుండిపోయింది. బిగ్ బాస్ లో ఒక కమెడియన్ గెలవాలి, ఒక ఎంటర్టైనర్ గెలవాలని నా కోరిక ఉంది. గెలిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతా, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా. నేనే కాదు, ఇలా ఎంటర్టైన్ చేసే కమెడియన్స్ చాలా మంది ఫీల్ అవుతారు. అన్న వైల్డ్ కార్డ్ లో వచ్చిన వాళ్ళు వెళ్తారా? ఎక్కడ